సైన్స్‌తో మనిషి సృష్టిలో దాగి ఉన్న ప్రతి సూక్ష్మ రహస్యాన్ని కూడా భూతద్దం పెట్టి చూసే స్టేజ్‌కి ఎదిగిపోయాడు. అయితే ఇంకా ఈ ప్రపంచంలో చాలా రహస్యాలు మనిషికి అంతు చిక్కకుండా ఉన్నాయి. మిస్టీరియస్ థింగ్స్ లాగానే మిగిలిపోయాయి. ఇక వాటిని ఛేదించడానికి మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మాత్రం ఫలించని, అంతు చిక్కని ప్రశ్నలా అలాగే ఉండిపోయాయి. దీంతో ఎంతో అభివృద్ధి చెందిన సైన్స్ కూడా కొన్ని సందర్భాల్లో సైలెంట్‌గా ఉండిపోవాల్సిందే. ఆ మిస్టరీల వెనుక ప్రకృతి రహస్యమే దాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ కోవకే ఇండోనేషియాకు చెందిన ఓ ఫ్యామిలీ వస్తుంది. ఆ ఫ్యామిలీయే ప్రస్తుతం ప్రపంచానికి ఓ మిస్టరీగా మారింది. పగలు మామూలుగా మనుషుల్లా ఉండే ఈ ఫ్యామిలీని కాస్త చీకటి పడిందంటే చాలు చూసే ధైర్యం ఎవరికీ లేదు. దీంతో చుట్టుపక్కల వాళ్ళు రాత్రి అనే కాదు, పగటిపూట కూడా ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూడడం మానేశారు. ఆ వింత కుటుంబం కథ తెలిసి ఇప్పుడు ప్రపంచమే నోరెళ్లబెడుతుంది. ఇంతకీ పగలు మనుషుల్లా ఉండేవాళ్ళు రాత్రి అయితే సడన్ గా అలా ఎలా మారిపోతున్నారు? మళ్ళీ ఉదయానికి మామూలు మనుషుల్లా ఎలా మారుతున్నారు? లెట్స్ వాచ్. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఇండోనేషియా వింత ఫ్యామిలీ గత కొన్నేళ్లుగా ప్రపంచానికి అంతు చిక్కని కథలా మారింది. ఈ ఫ్యామిలీ మిస్టరీని ఛేదించడానికి చాలా మంది సైంటిస్టులు, వైద్యులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక స్థానికులు మాత్రం ఆ కుటుంబం వైపు చూడడమే మానేశారు. ఎందుకంటే పగలు మామూలు మనుషులా ఉండే ఈ ఫ్యామిలీ మెంబర్స్ రాత్రి కాగానే మారిపోతున్న తీరుతో స్థానికులు దడుచుకుంటున్నారు. మామూలుగా ఇంటి గోడ మీద బల్లిని చూడ్డానికి ఇష్టపడని పరిస్థితుల్లో స్థానికులు మాత్రం కంటి ముందు బల్లులాగా మనుషులను చూడడానికి తీవ్ర భయాందోళన చెందుతున్నారు. బల్లుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు, ఉబ్బిపోయిన పెదాలు, బిగిసిపోయిన మొహం, చర్మం అచ్చం బల్లిలా మారుతున్న వీరి ముఖాలను చూసి భయపడిపోతున్నారు. అందుకు ఆ కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అసలేంటి మ్యాటర్ అంటే ఇండోనేషియాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన సూర్య మురాంగ్ అనే వ్యక్తి 12 ఏళ్ల వయసు వచ్చే వరకు బాగానే ఉన్నాడు. అయితే 12 ఏళ్లు నిండిన తర్వాత అతడిలో వింత మార్పులు రావడం మొదలయ్యాయి. అతడి ముఖ కవలికలు మారడం ప్రారంభించాయి. కళ్ళు ఉబ్బిపోయాయి. ఇక చర్మం బిగుసుకుపోయి ముఖం బల్లిలా మారిపోతుండేది. ఉదయం సాధారణ మనిషిలా ఉండే సూర్య మురాంగ్ రాత్రి అయ్యేసరికి వింతగా మారిపోయేవాడు. అయితే ఈ పరిస్థితి సూర్య వరకు మాత్రమే పరిమితం కాలేదు. అతడి పిల్లలకు కూడా పాకింది. వారు కూడా తండ్రిలాగే పగలంతా మామూలుగా ఉండి చీకటి పడుతున్న కొద్దీ బల్లి మొహంలా మారిపోతున్నారు. రాత్రి అయ్యేసరికి వారి మొహాలు భిన్నమైన ఆకారంలోకి మారుతుండేవి. కొన్నిసార్లు వారి దవడలు పెద్దవయ్యాయి. మరి కొన్నిసార్లు వారి కళ్ళు పూర్తిగా బల్లుల తరహాలో మారిపోయేవి. సమీపంలో నివసించే ప్రజలు ఈ కుటుంబాన్ని చూసి భయపడేవారు. వీరు మనుషులు కాదని గ్రామంలో పుకార్లు వినిపించాయి. స్థానికులు వీరిని మనుషుల్లా అంగీకరించడానికి ఇష్టపడరు. చాలా మంది స్థానికులు వీరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. దీంతో మురాంగ్ కుటుంబ సభ్యులను స్థానికులు బల్లులు అని భావిస్తారు. ఈ కుటుంబం పిల్లలతో వేరే పిల్లలు ఎవ్వరూ మాట్లాడరు. వాళ్ళతో ఆడుకునే వాళ్ళు కూడా కాదు. స్కూల్ చదువుకునే సమయంలో సూర్య పిల్లలు ఈ సమస్య కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు. స్థానికులు బల్లులు అని పిలవడంతో వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు. ఇంటి 4 గోడల మధ్య గడిపేవాళ్ళు. దీంతో మురాంగ్ కుటుంబం ఎంతో మంది వైద్యుల దగ్గరికి చూపించుకుంది. అయినా వారి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే చాలా మంది వైద్యులు వీరిని పరిశోధించి ఇదొక జన్యుపరమైన రుగ్మత అని తేల్చారు. ఇది ముఖ ఎముకలు, చర్మం అసాధారణంగా మారిపోయే అరుదైన జన్యుపరమైన రుగ్మత కావచ్చునని నమ్ముతున్నారు. ఈ వ్యాధికి ఖచ్చితమైన పేరు ఇప్పటికీ లేదు. స్పష్టమైన చికిత్స కూడా లేదు. సైన్స్ కి కూడా అందని అరుదైన వ్యాధి ఇది. అందుకే మురాంగ్ కుటుంబం నేటికి ఓ మిస్టరీ లాగే ఉండిపోయింది.